హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్తు 6వ మంత్రం 79వ ప్రశ్న. ఎవరిని ఎప్పుడు ద్వేషించకుండా ఉండాలంటే మనం ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? యాక్చువల్గా మన లైఫ్లో ఎవరిని ద్వేషించకుండా మనం ఉండలేము. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో కలి ప్రభావం వల్ల, ఇంద్రియాలు పరిమితంగా ఉండడం వల్ల, భౌతికంగా మన ఆలోచనలు అన్నీ కూడా, మన ప్రేరణ అంతా కూడా ఆ విధంగా ఉండడం వల్ల ద్వేషం అనేది, కోపం అనేది సహజంగా వస్తూ ఉంటుంది. కానీ దానిని కూడా మనం జయించవచ్చు. ఏ విధంగా? ఈ ప్రశ్న ద్వారా తెలుసుకుందాము. దీని ఒక సమాధానం: సమస్తమును పరమపురుషునితో సంబంధం గలవానిగా చూసేవాడు. సో మనం చూస్తున్నదే కాదండి, మనకు కనిపించింది చాలా ఉంది. అంతా కలిపితేనే సమస్తము అంటారు. సో ఈ సమస్త లోకాలు, సమస్త విశ్వం మొత్తం అన్నీ కూడా భగవంతుడితో సంబంధంగా మనం చూడాలి. మన చూసే దృష్టి అలాగ ఉండాలి. నెక్స్ట్ వచ్చి సర్వజీవులను పరమపురుషుని అంశములుగా చూసేవాడు. ఇక్కడ సర్వజీవులు అంటే 84 లక్షల జీవరాశులు వస్తాయండి. ఈవెన్ ప్రతి చిన్న చీమ, దోమ, అన్నీ చిన్న చిన్న క్రిమికీటకాలు కూడా భగవంతుడి సంబంధంగా మనం చూడాలి. అవన్నీ కూడా ఆయన అంశలే, ఆయన నుంచి వచ్చినవే, ఆయన ఉనికితోనే నడుస్తున్నాయి అని మనం చూడాలి. మన దృష్టి ఆ విధంగా ఉండాలన్నమాట. అలా మనం చూసేవాడు. అలాగే అన్నింటిలో పరమపురుషుణ్ణి దర్శించేవాడు. అంటే ఎవరైనా మనకి తారసపడినప్పుడు, వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు, మనం అతనిలో, ఆ జీవిలో కానీ మనం భగవంతుడిని చూడగలగాలి. అంటే భగవంతుడి చైతన్యం ఉంది కదా, అది డెడ్ బాడీ కాదు కదా, ఖచ్చితంగా కదులుతుందన్నప్పుడు, కదిలింది అంటే అక్కడ ఎవరి చైతన్యంతో కదులుతుంది? అది భగవంతుడి చైతన్యంతో కదులుతుంది. ఈ విధమైన దృష్టి మనకి ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు ద్వేషించడు, ఎవరిని ద్వేషం కలగదు. ఎందుకంటే అక్కడ భగవంతుడి ఉనికిని మనం చూస్తున్నాం కాబట్టి ద్వేషం ఎలా కలుగుతుంది? ఖచ్చితంగా కలగదు. నెక్స్ట్ వచ్చి సర్వ వస్తువులను దేవాది దేవునికి సంబంధించినవిగా చూసే మహనీయుడు. ఎవరైతే ఈ విధంగా చూస్తారో, అంటే వస్తువుల్లో కూడా మనం భగవంతుడిని చూడాలి, వాళ్ళు నిజంగా మహనీయులు అన్నమాట. అటువంటి మహనీయులకి ద్వేషం అనేది కలగదు. హరే కృష్ణ. 80వ ప్రశ్న. ఆ పరమపురుషుని ఉనికిని అనుభవించడంలో 3 దశలు ఉన్నాయి. అవి ఏమిటి? దీని గురించి పూర్తి వివరణ. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, దాన్ని ప్రాక్టికల్గా మనం ఫీల్ అవ్వాలంటే 3 దశలు ఉన్నాయండి. సో ఆ 3 దశలు ఏంటనేది తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి కనిష్టాధికారి అంటే లీస్ట్ అండి, అంటే దిగువ స్థాయిలో ఉంటాడు. సో దిగువ దశలో ఇతడు దేవాలయం, చర్చి లేదా మసీదు మొదలైన పూజా స్థలాలకు వెళ్ళి తన మత విశ్వాసాలను అనుసరించి మత గ్రంథాలలో చెప్పబడిన పద్ధతిలో దేవుని పూజ చేస్తాడు. అలాంటి భక్తుడు ఆ పూజా స్థలంలో తప్ప మరెక్కడా భగవంతుడు ఉండడని భావిస్తారు. అంటే ఎవరైతే మనం గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసి, లేకపోతే అక్కడే భగవంతుడు ఉంటారు అనే ఆలోచనలో ఉంటారో, ఆ భావంతో ఉంటారో, వాళ్ళు కనిష్టాధికారి అంటండి. సో ఇక్కడ మత విశ్వాసాలు అన్నారు. మత విశ్వాసాలు అంటే ఇక్కడ చర్చి, మసీదు, దేవాలయం ఏదైనా. మతం అనేది మనసుకు సంబంధించిందండి, ధర్మం అనేది ఆత్మకు సంబంధించింది. కాబట్టి మన నచ్చిన వాళ్ళు, అంటే కొంతమంది చర్చికి వెళ్తారు, కొంతమంది మసీదుకి వెళ్తారు, కొంతమంది దేవాలయంకి వెళ్తారు. కాబట్టి ఏది తప్పులేదు. కానీ అందులో ఉన్న మత గ్రంథాలలో ఏదైతే గురువులు చెప్పారో అవి వాళ్ళు ఆ పద్ధతితోటి ఆచరించాలి. అలా ఆచరిస్తూ అక్కడే దేవుడు ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు కనిష్టాధికారి, అంటే వీళ్ళు దిగువ దశలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మధ్యమాధికారి, ఈయన మిడిల్లో ఉన్నారనమాట. ఈ మిడిల్లో ఉన్న వాళ్ళ గురించి ఏంటంటే, భగవంతుని సాక్షాత్కారమును పొందిన వారు మధ్యమాధికారులు. ఎవరైతే భగవంతుడి యొక్క సాక్షాత్కారం, భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకుంటారు, అలా భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందుతారనమాట. వాళ్ళు లీస్ట్ కాదు, అలా అని ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా కాదు, వీళ్ళు మిడిల్లో ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ ఉత్తమాధికారులు, వీళ్ళు ఫస్ట్ క్లాస్. వీరేం చేస్తున్నారంటే, వీళ్ళ భావాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు చూసే సర్వాన్ని మొత్తం కూడా ఎప్పుడైతే మన దృష్టికి కనిపించేదాన్ని మనం పవిత్రంగా చూస్తామో, మన ఊహకి అందని వాటిని కూడా మనం పవిత్రంగానే చూస్తాం.
ఎప్పుడైతే మనకి కంటికి కనిపించేవి మనకి అవి అర్థం కావో ఈ సృష్టిలో ఏది మనకి అర్థం కాలేదని మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఎలా చూస్తారో చూడండి. వీరు సర్వాన్ని ప్రతి ఒక్కటి కూడా పరమపురుషునికి సంబంధించినదిగానే చూడాలి. కాబట్టి ఈ 3 దశల్లో మనం ఏ దశలో ఉన్నామా అనేది మనమే జడ్జి చేసుకోవాలి. గుడికి వెళితేనే భగవంతుడు ఉన్నాడా, అక్కడే ఉంటాడు స్వామి అని భావించేవాళ్ళు కనిష్టాధికారి. సో భగవంతుడు అంతటా ఉన్నాడు అని భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందిన వాళ్ళు మధ్యమాధికారులు. ఇంకా ఉత్తమాధికారులు వచ్చేసి సర్వం భగవంతుడిగా అనుకుంటారు, చూస్తారు కూడా. సో వీరి దృష్టికి, మధ్యమాధికారి దృష్టికి, కనిష్టాధికారి దృష్టికి 3 కూడా చాలా డిఫరెన్స్లు ఉన్నాయన్నమాట. ఇందులో ఏ స్థాయిలో ఉన్నామో మనమే చెక్ చేసుకోవాలండి. హరే కృష్ణ. 81వ ప్రశ్న. మధ్యమాధికారులు భగవత్ సాక్షాత్కారం పొందినవారు, వారు 4 విధముల వారికి గల మధ్య తేడాను గుర్తించి అనుసరిస్తారు. అవి ఏమిటి? మనము ముందు ప్రశ్నలో తెలుసుకున్నాము. కనిష్టాధికారి, మధ్యమాధికారి, అలాగే ఉత్తమాధికారి. ఉత్తమాధికారి భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందినవారు అనమాట. వీరు భగవంతుని సాక్షాత్కారం పొందడం వల్ల 4 విధముల గల మధ్య అంటే వ్యక్తుల మధ్య తేడాను వాళ్ళు గుర్తించి అనుసరిస్తారు. అవేంటో తెలుసుకుందామండి. సో దీంట్లో మధ్యమాధికారులు 4 విధముల వారికి గల మధ్య తేడాను గుర్తించి అనుసరిస్తారు. మొదటిది వచ్చేసి మొదటి వారు భగవంతుని గురించి తెలుసుకుంటారు. సో వీళ్ళు గుర్తిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళని గుర్తిస్తారు. నెక్స్ట్ రెండోది వచ్చేసి తర్వాత వారు భగవద్భక్తులను గురించి తెలుసుకుంటారు. భగవంతుని గురించి తెలుసుకోవడం నెక్స్ట్ అలాగే భక్తుల గురించి తెలుసుకోవడం చాలా ఉన్నతం అండి. భగవంతుడి గురించి అందరూ తెలుసుకుంటారు, కానీ భగవంతుని భక్తుల గురించి మెయిన్ తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ మూడో విధం ఏంటంటే తరువాత భగవంతునికి సంబంధించిన జ్ఞానం లేని అమాయకుల గురించి తెలుసుకుంటారు. ఎవరైతే భగవంతుడి పట్ల జ్ఞానం లేదో అటువంటి వాళ్ళ నిజంగా అమాయకులనే అనుకోవాలి. వాళ్ళ గురించి తెలుసుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ వచ్చేసి తర్వాత భగవంతుని యందు విశ్వాసం జ్ఞానం లేని వాళ్ళు, అలాగే భగవంతుని యందు విశ్వాసం లేకుండా భక్తియుక్తమైన భగవత్ సేవను ద్వేషించే నాస్తికులను గుర్తిస్తారు. వీళ్ళు ఈ నలుగురిని గుర్తించగలుగుతారు. ఏ విధంగా అంటే మధ్యమాధికారులు అంటే భగవత్ సాక్షాత్కారం పొందారు కాబట్టి వారికి ఉన్న జ్ఞానం వల్ల, వారికి ఉన్న చైతన్యం వల్ల వీళ్ళు 4 టైప్ ఆఫ్ వ్యక్తుల్ని గుర్తించగలుగుతారనమాట. గుర్తించగలిగి వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళు భక్తిలో ముందుకెళ్తూ ఉంటారు. 4వది విశ్వాసం లేకుండా, అసలు విశ్వాసమే భగవంతుడి పట్ల విశ్వాసం లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా నాస్తికులని పిలవాలండి. వాళ్ళు భగవంతుడిని ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటారు. వీళ్ళని కూడా గమనిస్తారనమాట. ఈ మధ్యమాధికారి పరిస్థితులను అనుసరించి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఈ 4 విధాల వారితో భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ డిఫరెన్స్ తెలియకపోతే అందరితో ఒకేలా డీల్ చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము ఈ 4 మధ్యమాధికారి ఈ 4 వ్యక్తుల్ని మధ్య తేడాన్ని గుర్తిస్తారనమాట. అంటే మనకి విషయం తెలిస్తే మనం కూడా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. శాస్త్రం ఈ విధంగా మనకి సహాయం చేస్తుందన్నమాట. హరే కృష్ణ. 82వ ప్రశ్న. ఉత్తమాధికారి లక్షణాలు ఏమిటి? ఆయన ఎంత ఉన్నతుడు? యాక్చువల్గా ఎంత ఉన్నతుడు అనే విషయాన్ని మనం ముందు ప్రశ్నల్లో తెలుసుకున్నాము. అంటే మధ్యమాధికారి అయితే 4 రకాల వ్యక్తులతోటి జాగ్రత్తగా ఉంటారండి. కానీ ఇక్కడ ఉత్తమాధికారి అయితే మొత్తం కంప్లీట్ భగవంతుడికి సంబంధించిందిగానే చూస్తారు. చూడండి, దీని యొక్క సమాధానం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాము. ఉత్తమాధికారి సర్వాన్ని అంటే ఆయనకి కనిపించినవి మనం ఎప్పుడైతే మన ఎదుట కనిపించింది మనకి పాజిటివ్గా మనం చూస్తుంటే మనం సర్వం కూడా పాజిటివ్గానే చూడగలుగుతాం. మనం ఎదర ఉన్నది మన కంటికి కనిపించింది మనం నెగిటివ్గా చూస్తే ప్రతిదీ కూడా మనకి నెగిటివ్గా కనిపిస్తుంది. కానీ ఉత్తమాధికారి చూడండి, సర్వాన్ని పరమపురుషునికి సంబంధించిందిగానే చూస్తాడు. ఆయనకి మొత్తం కూడా భగవంతుడే ఉన్నాడు అని కంప్లీట్గా ఆయన నమ్ముతారు, ఆయన విశ్వసిస్తారనమాట. నెక్స్ట్ వచ్చి అతడు ఆస్తిక నాస్తికుల పట్ల భేదం పాటించక సర్వాన్ని భగవదంశగానే పరిగణిస్తాడు.
అంటే భగవంతుని నమ్మే వాళ్ళు ఉంటారు, అలాగే నమ్మని వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యన భేదాన్ని చూడరు అనమాట ఉత్తమాధికారి. ఇద్దరు కూడా భగవంతుని అంశాలే కదా అనేసి చూస్తారు. నెక్స్ట్, భౌతిక ప్రకృతికి సంబంధించిన గుణాలను బట్టి భిన్న దేహాలు కలిగి ఉన్నప్పటికీ పండితుడైన ఒక బ్రాహ్మణుడు వీధిలో తిరిగే కుక్క భగవదంశ కావడం వల్ల దాని యందు ఎలాంటి భేదం లేదని తెలుసుకుంటాడు. ఆయన యాక్చువల్గా దేహాన్ని చూడరు, ఆయన యొక్క భగవంతుని చూస్తారు, ఆ చైతన్యాన్ని చూస్తారనమాట. అంటే భౌతిక ప్రకృతిలో సంబంధించిన గుణాలంటే మనకి తెలుసండి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కాబట్టి సత్వగుణం బట్టి పండితుడైన దేహాన్ని పొందారు, బ్రాహ్మణుడిగా పుట్టాడు. కానీ వీధిలో కుక్క అది వచ్చేసి తమో గుణంలో ఉండడం వల్ల, అంటే పూర్వజన్మలో తను తమో గుణంలో ఉండడం వల్ల ఆ గుణానికి తగ్గట్టుగా కుక్క దేహం తీసుకుందనమాట. కానీ ఈ పండితుడు ఎవరైతే ఉన్నారో ఉత్తమాధికారి ఈ భేదాన్ని చూడడు. మనం యాక్చువల్గా కుక్కని చూస్తే అసహించుకుంటాము, కానీ కుక్క మీద ప్రేమేం పుట్టదు. కానీ పండితుల్లా మాట్లాడుతుంటే పండితుల్లా గౌరవిస్తాము. కాబట్టి మనం జ్ఞానాన్ని అంచనా వేసేస్తూ ఉంటాం, దేహాల బట్టి వ్యక్తుల్ని అంచనా వేస్తూ ఉంటాం. ఉత్తమాధికారి ఆ విధంగా చేయరనమాట. నెక్స్ట్ వచ్చేసి అతడు పరమ పురుషుని బ్రాహ్మణాంశగా తనకు లభించిన స్వల్ప స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయలేదని. అంటే బ్రాహ్మణ శరీరం తీసుకున్న వ్యక్తి తన యొక్క స్వతంత్రం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేయలేదు. మనకి స్వతంత్రం ఇస్తారు కదండి స్వామి, ఆ స్వతంత్రాన్ని మన ఇంద్రియాలకి వాడుకుంటామా లేదంటే కృష్ణకి వాడతామా అనేది స్వతంత్రం ఇస్తారు స్వామి. ఆ స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ బ్రాహ్మణగా పుట్టినవాడు, వాళ్ళు పండితులుగా పుట్టిన వాళ్ళు స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయలేదు అని తెలుసుకుంటారు ఉత్తమాధికారి. కానీ కుర్కరాంశం అంటే కుక్క అంశ ఏదైతే ఉందో ఆ అంశ తన యొక్క స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అజ్ఞానంతో కూడిన కుక్క రూపంలో బంధించబడి ప్రకృతి శాసనాల చేత శిక్షించబడిందని గుర్తిస్తాడు. కర్మానురూపంగా అంటే గుణాల బట్టి కర్మానుసారంగా ఆ రూపం వచ్చింది. సో ఆ రూపం వచ్చిందంటే కుక్కని ఏం చేస్తారు, గౌరవించి ఇంట్లో పెట్టుకోరు కదండి, ఖచ్చితంగా దాన్ని అసహించుకుంటూ ఉంటారు, దాన్ని పెద్ద పట్టించుకోరు. సో ప్రకృతి శాసనాల ద్వారా శిక్షించబడుస్తుంది కర్మ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణుడు కుక్క క్రమంగా చేసే వ్యాపారాలను గురించి ఆలోచించక, అంటే వాటి చేసే పనులు గుర్తించక ఉత్తమాధికారి ఇరువురికి మేలు చేయ సంకల్పిస్తాడు. పండితుడిని ఒకేలా చూస్తారు, అలాగే కుక్కను కూడా, అంటే బ్రాహ్మణుని కూడా ఒకేలా చూస్తాడు, అలాగే కుక్కను కూడా, ఇద్దరిని కూడా మేలు చేయాలని చూస్తాడు. ఏదైనా సహాయం చేయగలుగుతానా అని చూస్తాడనమాట. అలా సంకల్పిస్తాడు, ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అలాంటి విజ్ఞుడైన భక్తుడు, అంటే విజ్ఞుడు అంటే విజ్ఞానం కలిగిన భక్తుడు. విజ్ఞానం అంటే అండి, జ్ఞానం అంటే విషయాన్ని తెలుసుకోవడం, విజ్ఞానం అంటే ఆచరించడం, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. ఆచరణలో పెట్టినవాడే భక్తుడు, ఆచరణలో పెట్టినవాడే ఉత్తమాధికారి అవుతారనమాట. సో ఇలాంటి విజ్ఞుడైన భక్తుడు భౌతిక శరీరాల చేత భ్రాంతి చెందకుండా, ఇక్కడ మనం భ్రాంతి చెందుతున్నాము, ఉత్తమాధికారి భ్రాంతి చెందడం లేదు, ఆయన శరీరాన్ని చూడడం లేదు, అంశని మాత్రమే చూస్తున్నారు. ఆయా జీవులలో గల ఆధ్యాత్మిక స్ఫులింగం అంటే ఆత్మ అండి, ఆత్మ చేత మాత్రమే ఆకర్షితుడవుతాడు. సో చూడండి, భగవంతుని యొక్క అంశగానే చూస్తారు. తన యొక్క ఇప్పుడు వసుదైక కుటుంబం అని అంటాం, కానీ 84 లక్షల జీవరాశులు కలిపి వసుదైక కుటుంబమే, అంతా ఒకటే. కుక్క కూడా భగవంతుడి నుంచి వచ్చిందే, భగవంతుడిలో ఉంది, మనము కూడా భగవంతుడి నుంచే వచ్చాం. కానీ మనం కుక్కను వేరేలా చూస్తాం, చీమను వేరేలా చూస్తాం, కోడిని వేరేలా చూస్తాం, మేకను వేరేలా చూస్తాం, దాన్ని తినడానికి కూడా సంకల్పించుకుంటాం. కానీ పండితుడు మాత్రం, ఉత్తమాధికారి మాత్రం చూడండి ఆయన ఎలా చూస్తున్నారు. ఆయన ఆత్మ ఉంది కాబట్టి ఆ జీవికి అట్రాక్ట్ అవుతారు అని ఇక్కడ మనం విషయాన్ని తెలుసుకున్నామండి. హరే కృష్ణ. ఈ 3వ ప్రశ్న, విశ్వజనీన సౌభ్రాత్రాన్ని గురించి మనం ఎవరి నుండి తెలుసుకోవాలి? సౌభ్రాత్రాన్ని అంటే సోదరభావం, సమానత్వం అండి. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, ప్రతిదీ కూడా భగవంతుడి సంబంధంగా చూడాలి. ఎందుకు చూడాలి అంటే ప్రతి ఒక్క అంశ కూడా భగవంతుడికి సంబంధించింది కాబట్టి.
ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి నుంచి వస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మనం ఎక్కడి నుంచి వినాలి, ఎక్కడి నుంచి మనం తెలుసుకోవాలి అనేది ప్రశ్న. ఇక్కడ దీని ఒక సమాధానం, విశ్వజనీన సౌభ్రాత్రాన్ని మనం ఉత్తమాధికారి నుండే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తన యొక్క ఆచరణ విధానం అద్భుతంగా ఉంటుందో, ఉత్తమంగా ఉంటుందో, వారి యొక్క చైతన్యం బట్టి మనము వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తీసుకోవాలండి. అంటే జస్ట్ తిలకం పెట్టేసుకున్నాము, డ్రెస్ వేసేసుకున్నాము, కొన్ని శ్లోకాలు వచ్చేసినాయి అంటే కాదు. తన యొక్క నడవడిక ఎలా ఉంది, తన చైతన్యం ఎలా ఉంది, ఒకరితో ఎలా స్పందిస్తున్నారు, ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుని మనం వారితో సాంగత్యం చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి జీవాత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ సరైన అవగాహన లేని మూడిని నుండి నేర్చుకోకూడదు. అసలు జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈ విషయాల పట్ల ఎవరైతే అవగాహన లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏది కూడా నేర్చుకోకూడదు. సో ఈశోపనిషత్ 6వ మంత్రంలో శామ్ అంటే ఏం సూచిస్తుందో చూడండి. ప్రతి ఒక్కరూ దీనిని స్వయంగా పరిశీలించాలని స్పష్టంగా సూచించబడింది. ఈశోపనిషత్తు సూచిస్తుంది, ఖండిస్తుంది, చూడండి ఇన్స్ట్రక్షన్ ఇస్తుందన్నమాట. అంటే ఎందుకంటే సమగ్ర జ్ఞానంతో కూడిన పూర్వాచార్యుణ్ణి, అంటే పూర్వం నుంచి ఆచరిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆచరణ విధానాన్ని నేర్చుకుని ఆచరించే వ్యక్తి నుంచే మనం అనుసరించాలి. వాళ్ళనే అనుసరిస్తూ రావాలన్నమాట. అనుకరించకూడదు, అనుసరిస్తూ రావాలి. సమగ్ర జ్ఞానం అంటే పరిపూర్ణమైన జ్ఞానం, ఉత్తమ జ్ఞానం. భగవంతుని యొక్క జ్ఞానాన్ని సమగ్ర జ్ఞానం అంటారన్నమాట. సో వాళ్ళ నుంచి మనం అనుసరిస్తూ రావాలని అర్థమని ఈ ప్రశ్నలో మనం తెలుసుకున్నామండి. 84వ ప్రశ్న, అనుపశ్యతి అంటే ఏమిటి, ఈ పదం మానవునికి ఏ విధంగా అన్వయించవచ్చు? అనుపశ్యతి అంటే ఈ పదానికి అర్థం ఏంటి, అలాగే ఈ పదం మానవుడికి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. సో దీని యొక్క సమాధానం, అనుపశ్యతి అనే సంస్కృత పదం అర్థవంతంగా వాడబడింది. చాలా మీనింగ్ఫుల్ వర్డ్ అండి ఇది వచ్చేసి సంస్కృత పదం అన్నమాట. అను అంటే అనుకరించడం, అలాగే పశ్యతి అంటే పరిశీలించడం లేక చూడడం. అయితే ఏ విధంగా చూడాలనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, అనుపశ్యతి అంటే మానవుడు వస్తువులను చర్మచక్షువులతో చూసినట్లు చూడడం కాదు. చర్మచక్షువులు అంటే మనం స్కిన్లో ఉన్నాయి కదండి, మనకి కళ్ళు మన శరీరంలోనే ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా చూస్తాం అన్నమాట. అలా చూడకూడదంట. ఎలా చూడాలంటే పూర్వాచార్యులను అనుసరించాలి. వాళ్ళు ఏ విధంగా ఏ దృష్టితో చూశారో ఆ విధంగా మనం మనుషుల్ని అంచనా వేసుకోవాలి, అలాగే వస్తువులను కూడా చూడాలి. ఎందుకంటే భౌతిక లోపాలు ఉండడం వల్ల చర్మచక్షువు దేనిని సరిగ్గా చూడలేదు. భౌతిక లోపాలు అంటే మన ఇంద్రియాలన్నీ కూడా భౌతికమే అన్నమాట. ఇది నశించే స్వభావం ఉంది. ఎందుకు ఈ భౌతికం అంటే మనకి భగవంతుడు ఇచ్చిన స్వల్ప స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. మన ఇంద్రియాలన్నీ కూడా సమాజ శ్రేయస్సు కోసం కాకుండా మన కోసం వాడేసుకుంటాం. కాబట్టి లోపాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఇటువంటి లోపాలతో ఉన్న ఇంద్రియాలతో మనం దేనిని సరిగ్గా చూడలేము. మరి ఎలా చూడాలి అంటే ఉత్తమ ప్రామాణికుల నుండి విన్నవాడే వస్తువులను సరిగ్గా చూడగలడు. యాక్చువల్గా వస్తువు కనిపించడానికి కంటికి ఒకేలా కనిపిస్తుంది ఇద్దరికి, కానీ ఎప్పుడైతే ఆచార్యుల నుంచి విషయాన్ని మనం విన్నామో మన దృష్టి మారిపోతుంది. సో ఆ విధంగా చూడాలి. నెక్స్ట్, భగవంతుడే స్వయంగా బోధించినటువంటిదైన వేద విజ్ఞానమే ఉత్తమోత్తమైన ఆధారం. దీనికి ఏదైనా ఆధారం ఉందా అంటే ఆచార్యులు ఏదైనా చెప్పినా కానీ ఆ వేద విజ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానమైన వేద జ్ఞానం అంటే విషయం తెలుసుకోవడం, విజ్ఞానం అంటే ఆ తెలుసుకున్న వేద జ్ఞానాన్ని ఆచరించడం, దాన్నే వేద విజ్ఞానము అంటారనమాట. ఇదే ఉత్తము ప్లస్ ఇంకా ఎక్కువ అనమాట, ఉత్తమోత్తమైన ఆధారం. దీనికి ప్రూఫ్ ఏదైనా ఉందంటే అది భగవంతుడు బోధించిన జ్ఞానమే అని అర్థం అనమాట. హరే కృష్ణ. 85వది, ఈ వైదిక సత్యం మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే వేదాలలో ఉన్న సత్యం. మనం ఏ వేదం చదివినప్పటికీ ఫైనల్గా సారాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సారం ఏంటి, దాన్నే వైదిక సత్యం అంటారు. మరి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు,
7వ అధ్యాయం 7వ శ్లోకంలో మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అంటే ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. సత్యం అంటేనే భగవంతుడు అనమాట, శ్రేష్టమైనది ఇంకొకటి లేదట. అలాగే ఏ విధంగా అంటే దారమున ముత్యములు కూర్చబడినట్లు, దారం కనిపించదు కానీ దారమే ఆధారం ఆ ముత్యాలకి. కాబట్టి అలా ముత్యాలు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. కాబట్టి ఏ విధంగా అయితే ఈ పూసలన్నీ కూడా దారం మీద ఆధారపడి ఉంటాయో అదే విధంగా సమస్తము కూడా నాపైననే ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వైదిక సత్యమైన అలాగే భగవంతుడు భగవద్గీతలో చెప్పిన సత్యమైన ఒకటేనండి. తెలుసుకోవాల్సింది భగవంతుడిని. దీని ఆన్సర్ మనం తెలుసుకుందాము. వైదిక సత్యం పరమపురుషుని నుండి బ్రహ్మకు, అంటే భగవంతుడి నుంచి బ్రహ్మకు, అలాగే బ్రహ్మదేవుల వారి నుంచి నారద మహామునికి, నారద మహాముని నుంచి వ్యాస భగవానుల వరకు ఆయనకి, నెక్స్ట్ వ్యాసుని నుండి ఇతర శిష్యులకు గురు శిష్య పరంపరాక్రమంలో సంక్రమించింది. మనకి ఆ విధంగా వచ్చిందనమాట. ఏ విధంగా అయితే వంశపారపర్యం అంటారు, అంటే అది కుటుంబం పరంగా వాడతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి జ్ఞానపరంగా మనం భగవంతుని తెలుసుకోవడానికి ఆధ్యాత్మికంగా గురు శిష్య పరంపర ద్వారా మనం జ్ఞానం తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి పూర్వం వేద సందేశాలను, ఏవైతే వేదాల్లో ఉన్న సందేశాలు, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్రాసి ఉంచవలసిన అవసరం ఉండేది కాదు. అంటే ఒక పర్టికులర్గా పెన్ను తీసుకుని అవన్నీ కూడా గ్రంథాల రూపంలో రాయాల్సినంత అవసరం అయితే ఉండేది కాదు. ఎందుకంటే పూర్వయుగాలలో, అంటే సత్యయుగము, త్రేతాయుగం, ఆ యుగాలలో మానవులు చాలా వివేకవంతులు, చాలా గొప్పవాళ్ళు అనమాట, వైస్ పీపుల్ అనమాట వాళ్ళందరూ. అంతేకాకుండా గొప్ప మేధావంతులు, గొప్ప జ్ఞాపక శక్తి, అంతే విధంగా బుద్ధి చాలా మంచి బలంగా ఉండేది. ఏక సందాగ్రహులు, ఒకసారి చెప్పగానే వెంటనే గ్రహించేవాళ్ళు. వాళ్ళు ప్రామాణికుడైన ఆచార్యుని ముఖం నుండి ఒక్కసారి ఉపదేశాలను విన్నంత మాత్రాన ఆ ఉపదేశాలను వారు అనుసరించగలిగి ఉండేవారు. ఒక్కసారి వింటే చాలు, వెంటనే అవి వాళ్ళు హృదయాలకిలో తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ ఆచరణ కూడా అంత అద్భుతంగా ఆచరించే వాళ్ళు ఇచ్చిన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అనుసరించేవాళ్ళు అనమాట, అంటే ఆచరించేవాళ్ళు. కానీ ఇది కలియుగము. భాగవతం చెప్తుంది, ప్రాయేనాల్పాయుషు సభ్య కళావస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యో హ్యుపద్రుత. అంటే కలహాలతో కపాటాలతోటి యుగం నిండి ఉంటుందన్నమాట. ఆయుష్ తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ. అంటే వాళ్ళకి జ్ఞానం విషయంలో కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారనమాట. ఎంత పెద్ద గొప్పవాళ్ళైనా ఈ కలియుగ ప్రభావానికి లోబడి ఉండవలసిందే. సో పరమసత్యం ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం తెలుసుకున్నామండి. హరే కృష్ణ. 86వ ప్రశ్న, వేదాంత సూత్రాలకు ప్రామాణికమైన భాష్యం ఎవరు రచించారు? అంటే వేదాంత సూత్రాలు అంటే శ్లోకాలు అనమాట. వేదాలలో చెప్పిన శ్లోకాలకు ప్రతి ఒక్క శ్లోకానికి భాష్యం మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రభుపాల్ గారి భగవద్గీతలో భాష్యం అని ఉంటుంది. ఆ విధంగా ఈ వేదాలలో చెప్పిన సూత్రాలకు ప్రామాణికమైన భాష్యం, అంటే స్టాండర్డ్గా భాష్యం చెప్పింది ఎవరు, అసలు ఎవరు రచించారు? అలాగే వేదాంత సూత్రాలలో మిక్కిలి ప్రధానమైనవి ఏమిటి? చాలా ఉన్నాయి, కానీ అందులో ప్రధానమైనవి ఇంపార్టెంట్ ఇవి ఏంటి అనేది దీని ఒక సమాధానం. స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాలపై చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. స్వయం వ్యక్తములంటే స్వయంగా ప్రకటితమైనవి. అంటే ఉదాహరణకి చెప్పాలంటే భగవద్గీత స్వయం శ్రీకృష్ణ భగవానుడి చేత ఆయన ముఖత వెలువడిందనమాట. సో అలా ఎన్నో శాస్త్ర గ్రంథాలపై చాలామంది కూడా భాష్యం రాశారు. కానీ వాటిలో చాలా భాగం ప్రప్రథమంగా, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట, వేద విజ్ఞానాన్ని బోధించిన శ్రీ వ్యాసదేవుని గురు శిష్య పరంపరాక్రమానికి చెందినవి కావు. అంటే ఆయన నుంచి వస్తున్న గురు శిష్య పరంపర దానికి మాత్రం చెందినవి కావన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ సర్వసమగ్రం, అలాగే సర్వసమగ్రం అంటే ఓవరాల్గా ఉదాత్తం గొప్పదైన శ్రీల వ్యాసదేవుని శ్రీమద్ భాగవతమే వేదాంత సూత్రాలకు ప్రామాణికమైన భాష్యం. మనం ప్రామాణికమైన భాష్యం అని ఏదైనా చెప్పాలి అంటే అది శ్రీల వ్యాస భగవానుల వారు రచించిన శ్రీమద్ భాగవతానికి రాసిన శ్రీమద్ భాగవత
భాగవతంలో ఉండే శ్లోకాలకు రాసిన భాష్యమే స్టాండర్డ్ భాష్యం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భగవంతుని చేత స్వయంగా చెప్పబడి వ్యాసదేవునిచే రచింపబడిన భగవద్గీత కూడా కలదు. ఎందుకంటే అది స్వయంగా భగవంతుడి చేత చెప్పబడింది, అలాగే రచించింది ఎవరు? వ్యాస భగవాన్ వారు అనమాట. అందులో భగవద్గీత కూడా ఉంది. ఇది స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాలలో మిక్కిలి ప్రధానమైనది. అంటే మనం ఇక్కడ వేదాంత సూత్రాలలో మిక్కిలి ప్రధానమైనది ఏంటి అనేది తెలుసుకున్నాం కదండి. నేను యాక్చువల్గా భాగవతం అనుకున్నా, కానీ ఇక్కడ భగవద్గీత మిక్కిలి ప్రధానమైనది అని ఉంది. సో మన మనసుకి వేరే ఆన్సర్ రావచ్చు, కానీ శాస్త్రంలో వేరే ఆన్సర్ ఉండొచ్చు. కాబట్టి శాస్త్రాన్నే ఆధారం చేసుకోవాలి, కంప్లీట్గా చదవాలి. లేదంటే మనకి సరైన ఆన్సరు మన మనసు యొక్క అవగాహనతో మనం కనిపెట్టలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భగవద్గీతలో కానీ శ్రీమద్ భాగవతంలో కానీ చెప్పబడిన సిద్ధాంతాలకు భిన్నంగా అంటే ఆపోజిట్గా కల ఎలాంటి వ్యాఖ్యానమైన అప్రమాణికమైనదే, అది స్టాండర్డ్ కాదండి. ఏ భాష్యమైనా తీసుకోండి, భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ ఏదైనా సరే తీసుకోండి, వీటి సిద్ధాంతాలకు అంటే మనం భగవద్గీత చదివితే కృష్ణుడిని చేరుకోవాలి, ఆయన పట్ల అవగాహన తెలుసుకోవాలి, ఆయన గురించి ఆయన పట్ల ప్రేమ కలగాలి, ఆయన్ని చేరుకోవాలి అనే లక్ష్యం ఉండాలి. ఆ విధంగా కాకుండా వేరే వైపు మార్గాలకు వెళ్ళిపోతుందంటే ఆ సిద్ధాంతాలన్నీ కూడా అప్రామాణికంగానే మనం అనుకోవాలన్నమాట. నెక్స్ట్ ఉపనిషత్తులు, మనకి ఉపనిషత్తులు తెలుసు. అలాగే వేదాంతం అంటే వేద ప్లస్ అంతం, చివరి సారాన్ని తెలుసుకోవడం. వేదాలు చదివిన తర్వాత ఏదైతే మనం తెలుసుకుంటామో దానిని వేదాంతం అంటారు. అలాగే 4 వేదాలు. నెక్స్ట్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం మొదలైన వాటి యందు ఏకాభిప్రాయమే ప్రకటితమైంది. ఆ అభిప్రాయం ఏంటండి? శ్రీకృష్ణ భగవానుడే పరమ సత్యం. మనం తెలుసుకోవాల్సింది కృష్ణుడి గురించే, మనం చేరుకోవాల్సింది కృష్ణుడి గురించే, మనం ఆలోచించవలసింది కృష్ణ గురించే, మనం కర్మ చేయవలసింది కృష్ణ గురించే, ప్రతి ఒక్కరిని వినియోగించవలసింది కృష్ణ సేవ గురించి. సో దీనిని ఏకాభిప్రాయము. మీరు ఏది వేదాంతం తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, వేదాలు తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, అలాగే భాగవతం తీసుకోండి. ఫైనల్గా ఏదైనా సరే ఒక్క అభిప్రాయమే చెప్తుంది, అదేంటంటే శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ. 87వ ప్రశ్న, మానవుడు ఎవరి శిష్య పరంపర నుండి ఉపదేశం పొందకుండా, అంటే ఎవరి శిష్య పరంపర? మనకి శిష్య పరంపర అంటే ఒక గురువు గారి యొక్క శిష్యులు మళ్ళీ ఆయన గురువు అవుతారు, మళ్ళీ వాళ్ళ శిష్యులు మళ్ళీ గురువు అవుతారు. ఈ విధంగా ఒక ప్రామాణిక సాంప్రదాయం ద్వారా ఒక గురు శిష్య పరంపర అనేది వస్తుందన్నమాట. అయితే ఎవరి శిష్య పరంపర నుండి మనం ఇన్స్ట్రక్షన్ తీసుకోకుండా, ఉపదేశం పొందకుండా వేదాల గురించి ఒక నిర్ణయానికి రాలేరు. మరి ఎవరి శిష్య పరంపర నుంచి తీసుకుంటే మనము వేదాల గురించి అర్థమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. కాబట్టి దీని యొక్క సమాధానం, దేవాది దేవుని యందు శ్రీ ఈశోపనిషత్తులో చెప్పిన విధంగా అతని వివిధ శక్తుల యందు, అంటే భగవంతుని యొక్క శక్తులు అంటే శ్రీల వ్యాస భగవాన్ వారు అనమాట, విశ్వాసం గల వ్యాసదేవుని గురు శిష్య పరంపర నుండి కానీ ఉపదేశం పొందకుండా వేదాల గురించి ఎవ్వరూ ఒక నిర్ణయానికి రారాదు. యాక్చువల్గా వ్యాస భగవాన్ వారు వచ్చేసి భగవంతుని యొక్క ఒక అవతారం అనమాట. కాబట్టి ఆయన శిష్య పరంపర నుంచి మనం ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఒక ప్రామాణిక సాంప్రదాయాన్ని, ఒక సాంప్రదాయం, అలాగే ప్రామాణిక ఆచార్యులు, ప్రామాణిక గ్రంథం, ఈ 3 ప్రామాణికమై ఉండాలి. అలా ప్రామాణికంగా ఉన్న గురు శిష్య పరంపర నుండే మనం ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా వేదాల గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు, ఒక నిర్ణయానికి కూడా రాకూడదు అనమాట. అంటే మన మనస్సుతో చాలా ఆలోచిస్తూ ఉంటాము, మన మనసులో ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి. సో వేదాల దగ్గర మాత్రం అపరాధం చేయకూడదు, వేదాల గురించి మనం ఎటువంటి అంచనా కూడా వేయకూడదు, వేదాల్లో చెప్పిన విషయాలని మనము వేరేలా కూడా తీసుకోకూడదు అనమాట, భావించకూడదు. హరే కృష్ణ. 88వ ప్రశ్న, భగవద్గీతలో చెప్పిన ఉత్తమాధికారికి మరియు సమాజంలో ఉండే ఉత్తమాధికారికి భేదం ఏమిటి? అంటే భౌతికంగా ఉత్తమాధికారి అని చాలామందిని అంటూ ఉంటాము. వారి స్టేటస్ని బట్టి, వారికి ఉన్న కళను బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, భౌతికమైన జ్ఞానం,
అయితే ఈ విధంగా మనం వీళ్ళు ఉత్తములు అని అంచనా వేసేస్తూ ఉంటాం. కానీ భగవద్గీతలో చెప్పిన ఉత్తమాధికారి వేరే అన్నమాట. కానీ మనం అంచనాలతో ఈ సమాధానాన్ని మనం తెలుసుకోలేము, శాస్త్రం ద్వారా తెలుసుకుందాము. సో దీని సమాధానం వచ్చేసి భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకాన్ని అనుసరించి ఫాలో అయ్యి మనం బ్రహ్మభూత స్థితి అంటే భగవంతుడి పట్ల జ్ఞానం సంపూర్ణంగా ఉన్న వ్యక్తి, అలాగే ఆత్మసాక్షాత్కారం కలిగిన వ్యక్తిని బ్రహ్మభూత స్థితిలో ఉన్నాడు అని చెప్తారనమాట. సో ఆ స్థితిలో గలవాడు మాత్రమే ఉత్తమాధికారి. సో పేరు అయితే వచ్చేసింది, కానీ ఈయన లక్షణాలు ఏంటనేది తెలుసుకుందాం. అంటే ఈ ఉత్తమాధికారి అయిన భక్తుడై అంటే ఈయన ఉత్తమాధికారి భక్తుడని పిలువబడతారనమాట. ప్రతి జీవిని ఈయన దృష్టి ఎలా ఉందంటే ప్రతి జీవిని తన సోదరునిగా చూడగలడు, ప్రతి ఒక్కరిని కూడా సోదరులుగా చూస్తారు. అలాగే నెక్స్ట్ ప్రాపంచిక లాభానికే ప్రయత్నిస్తూ ఉండే రాజకీయవేత్తలలో ఇలాంటి దృష్టి ఉండదు. అంటే సమాజంలో ఉండే ఉత్తమాధికారికి ఇటువంటి దృష్టి ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రాపంచిక లాభాలు, భౌతికమైన లాభాల కోసం వాళ్ళు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. పేరుకి, అలాగే పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట, ఇలాంటివన్నీ కావాలని భౌతికమైన లాభాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది ఇటు పక్క రాజకీయ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి జ్ఞానపరంగా కూడా వాళ్ళు తత్వవేత్తలు చాలామంది కూడా వాళ్ళు కూడా ప్రాపంచిక లాభాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. కానీ వాళ్ళ దృష్టి వేరు, భగవద్గీత దృష్టి వేరన్నమాట. నెక్స్ట్ ఎవరైనా ఉత్తమాధికారి లక్షణాలను అనుకరిస్తే కీర్తి కోసం ఎవరైనా ఉత్తమాధికారి అవ్వాలి అని మనం అనుకరించకూడదు, అనుసరించాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి తప్ప వాళ్ళలాగా మనము అనుకరించకూడదు, వాళ్ళలాగా చెయ్యాలి అని అనుకోకూడదు అనమాట. కీర్తి కోసం కానీ లేదంటే భౌతిక ప్రయోజనాల కోసం కానీ భౌతికమైన ఈ దేహాన్ని సేవించిన వాడే అవుతాడు. అలా ఎప్పుడైతే మనం అనుకరిస్తామో వాళ్ళు కీర్తి అయితే వస్తుందేమో, కానీ భౌతిక ప్రయోజనాలు కానీ వస్తుంది, కానీ దేహాన్ని సేవించిన వాడే అవుతాడు. ఆత్మకు మాత్రం ఏ విధంగా కూడా ఉపయోగపడలేదన్నమాట. తను ఒక ఆత్మగా బ్రతకలేదు, ఇక్కడ దేహంగానే బ్రతికాడు, దేహాత్మ భావంలోనే బ్రతికాడు, ఆ విధంగానే చనిపోతాడు కూడా. సో అలాంటి వ్యక్తికి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి ఎలాంటి జ్ఞానము ఉండదు. ఎప్పుడైతే మనలో కామ్య కోరికలు, భౌతికమైన ఇచ్చ, భౌతికమైన ప్రాపంచిక లాభాల పట్ల ఏదైనా కొంత ప్రేరణ ఉన్నా వాళ్ళు ఆధ్యాత్మికంగా అవగాహన తెలిసి అంటే ఆధ్యాత్మికం వైపు, మార్గం వైపు వాళ్ళు రాలేరు. ఒకవేళ వచ్చినా స్టాండర్డ్గా నిలవలేరు అనమాట. కాబట్టి ఈ ప్రాపంచిక లాభాలని త్యజిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడే. వైరాగ్యం, అందుకనే భక్తి వైరాగ్యం రెండూ కలిపితేనే వాళ్ళు భక్తుడు అంటారు. వైరాగ్యం లేకపోతే వైరాగ్య విద్య నిజభక్తి యోగం. నిజమైన భక్తి యోగం అంటే నిజమైన భక్తుడు నిజమైన యోగం చేస్తున్నాడు, భక్తి యోగం చేస్తున్నాడు అంటే వైరాగ్య విద్య నిజభక్తి యోగం. వైరాగ్యం ఉన్నప్పుడే అది నిజమైన భక్తి అని అనబడతారనమాట. కాబట్టి వాళ్ళు ఆత్మగా చూడరనమాట ఉత్తమాధికారి. కానీ ఉత్తమాధికారి, భగవద్గీతలో చెప్పిన ఉత్తమాధికారి మాత్రం జీవునిలోని ఆత్మను దర్శించి ప్రతి ఒక్క జీవిలో భగవంతుని చూస్తారు, ఆత్మను చూస్తారు, భగవంతుని యొక్క సొత్తుని చూస్తారనమాట. ఆయన్ని దర్శిస్తారు, ఆత్మగానే అతనిని సేవిస్తాడు. ఒక ఆత్మగా భగవంతుని యొక్క వస్తువు ఏదైనా మన దగ్గర ఉంది, భగవంతుని ఏ విధంగా అయితే ఆరాధిస్తామో ఆయన పిల్లల్ని కూడా అలాగే ఆరాధిస్తారు. చూడండి, ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులను పొగడకుండా పిల్లల్ని పొగిడారనుకోండి, తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళని పొగిడే కంటే కూడా వీళ్ళ పిల్లల్ని పొగిడితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఎప్పుడైతే ఈ ఉత్తమాధికారి ఆత్మగా చూస్తారనమాట, భగవంతుని యొక్క అంశగా చూస్తారు. ఇలా చేయడం వల్ల అతనిలోని భౌతికాంశ కూడా అప్రయత్నంగానే సేవించబడుతుంది. భౌతికాంశ అంటే శరీరం ఆత్మ లేకుండా శరీరం నడవదు. కానీ మనం ఆత్మ వల్లే నడుస్తుందన్న విషయమే మర్చిపోతారు అందరూ. కాబట్టి ఎప్పుడైతే ఆత్మను మనం గుర్తిస్తామో శరీరం అప్రయత్నంగానే అంటే ఏ ప్రయత్నం లేకుండానే అది కూడా సేవించబడుతుంది. అది ఏ విధంగా అంటే చాలా శుద్ధంగా, చాలా పరిపక్వత, పర్ఫెక్ట్గా సేవించబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుని కీర్తిస్తామో భక్తులు కూడా కీర్తింపబడతారు. అదేవిధంగా
ఎప్పుడైతే ఆత్మను గుర్తిస్తామో శరీరానికి గొప్పతనం వస్తుంది, ఆటోమేటిక్గా గొప్పతనం అనేది వస్తుందన్నమాట. హరే కృష్ణ.